ఎర్లీ మార్నింగ్ కాస్త కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. పొద్దున్నే కాఫీ గుమాలింపుతో ముక్కుపొటలకు తాగుతుంటే అబ్బా ప్రాణం లేచింది అనిపిస్తుంది. చాలామందికి ఇది తాగితే చాలు, టిఫిన్లతో కూడా పని. అలాంటి కాఫీ ఎలా మన డైలీ లైఫ్లో భాగమైంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తయారు చేశారు అయితే చూద్దామా. మనం ఎంతో ఇష్టంగా తాగే కాఫీ 8వ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారంట. దీన్ని కనిపెట్టింది ఒక మేకల కాపరి అట. మేకల కాపరి కాఫీని తయారు చేయడం ఏంటి అనే కదా. ఆఫ్రికాకు చెందిన ఆ మేకల కాపరి ఆ మేక ఎప్పుడు డల్గా ఉండడం చూశాడంట. కానీ అది కొన్ని రోజుల తర్వాత చాలా యాక్టివ్గా ఉండడం చూసి అసలు ఇదేం తింటుంది, ఎందుకు దీనిలో ఇలా సడన్గా మార్పు వచ్చింది అనుకుని దాన్ని ఫాలో చేసి అది ఒక గింజలున్న చెట్టుని తినడం చూశాడంట. అయితే ఇదేదో తిని చూద్దాం, ఓకే అయితే దీన్ని తినడం వల్ల మనం కూడా యాక్టివ్గా ఉంటామేమో అని అతడు ఆ గింజలను పౌడర్ చేసుకుని వీటిలో కలుపుకొని తాగాడంట. అయితే కొంతమంది గ్రామస్తులు ఇది తింటే ఏమైనా అవుతుందేమో అని మొదట్లో భయపడ్డారు, కానీ అతను తిన్న తర్వాత అతనికి ఏమీ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు కూడా ట్రై చేయడం స్టార్ట్ చేశారంట. సో ఇలాగ కాఫీ బీన్స్ అలా మేక నుంచి కాఫీ గురించి మనందరికీ తెలిసింది. ఆ తర్వాత కాఫీ